హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు మీకు అయితే ఒక ప్రోడక్ట్ చూపిద్దామని వచ్చాను. అదేంటంటే సిలికాన్ ఇడ్లీ మేకర్ అంట. ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించారు మా మామయ్య గారు. సరే ట్రై చేద్దామనేసి ఇలా చేస్తున్నాను. ఈరోజైతే ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో తెలియదు, కాకపోతే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయనేసి మా మామయ్య గారు అన్నారనమాట. సో ట్రై చేద్దామనేసి తీసుకున్నాను. మామూలుగా మన ఇడ్లీ పాత్రలోనే వీటిలలో వితౌట్ ఆయిల్ యూస్ చేయొచ్చు అనమాట. వితౌట్ ఆయిల్ బాగానే వస్తాయి అనేసి అన్నారు. సో ట్రై చేస్తున్నా ఈరోజు. ఇలా తీసుకొని సేమ్ మనం ఇడ్లీ వేసినట్టే వేసుకోవాలి. ఇలా నేను వేస్తున్నట్టు వేసుకోవాలి అన్నిట్లలో. మామూలుగా మనం ఇడ్లీకి ఎలా పెడతామో అలానే పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో తెలీదు, కాకపోతే కొంచెం స్మూత్ అనిపించింది. కాకపోతే నాలాగా బద్ధకస్తులు అయితే అనవసరంగా మళ్ళీ ఇడ్లీ పాత్ర తోముకోవాలి, ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఓపిక బాగున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. పర్లేదు, ఇడ్లీ అయితే స్మూత్ వచ్చేసాయి. కొంచెం మంచి, చాలామందికి ఇడ్లీ అంటే ఫేవరెట్ కదా. నాకు కూడా చాలా ఇష్టం. ఇడ్లీ అంటే లైట్ ఫుడ్గా బాగుంటుంది అండ్ ఈజీ డైజెషన్ కదా. సో అందుకని ఇడ్లీ చాలా ఇష్టంగా తింటాను. కాకపోతే బయటికన్నా ఇంట్లో చేసిన ఇడ్లీ అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మొత్తం అయితే అన్నిట్లలో ఫిల్ చేసేసాను నేను. ఫిల్ చేసి మళ్ళీ స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. స్టీమ్ ఒక 5 minutes అలా స్టీమ్ ఇస్తే ఇడ్లీ అయిపోతుంది. ఇడ్లీ ఇంకా సాంబార్ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ కదా. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ అయితే చేసేసాను. ఫైనల్లీ గుడ్, పర్లేదు, బాగానే వచ్చాయి. ఒకవేళ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనుకుంటే అమెజాన్లో ఉంది, చూడండి. ఇది ఏం నేను రివ్యూ ఇవ్వడానికి యూస్ చేయట్లేదు, జస్ట్ నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ని ఎలా మీకు చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా ఛానల్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ వ్యూవర్స్, బాయ్ బాయ్.